పిల్లల పెంపకాన్ని గురించిన కొన్ని విషయాలు మీరు అనొచ్చు, మాకు తెలియదా ఏంటండి అని చెప్పి. అన్నీ తెలిసినోడు ఏమి చేయలేడని. కాబట్టి అలాగే ఉంటుంది. ఒకసారి మనకు తెలుసు అనుకుంటాం కానీ తెలీదు. ఇంకొకటి ఏంటంటే, మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, లోకంలో ఉన్నటువంటి వాటి గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు, ఆసక్తి ఉంటుంది. యాక్చువల్గా టీవీలో ఇదివరకు పాడి పంటల ప్రోగ్రాం వచ్చేది కొన్ని సంవత్సరాలకు ముందు. సో అలాంటి ప్రోగ్రామ్స్లో కొన్ని కార్యక్రమాలు వస్తాయి. ఎలాగంటే చేప పిల్లల పెంపకం ఎలా, రొయ్య పిల్లల పెంపకం ఎలా, ఇలాంటి అవసరం అండి మనకి. కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ వస్తున్నప్పుడు చాలామంది పెద్దలు అక్కడ కూర్చొని చూస్తూ వినటం అనేది నేను చూస్తూ ఉంటాను. అంటే ఒక మేక పిల్లల పెంపకాన్ని గురించి, రొయ్య పిల్లల పెంపకాన్ని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మనందరికీ కూడా మన పిల్లల పెంపకాన్ని గురించి తెలుసుకోవాలనే ఆలోచన మనకి ఎందుకు ఉండదు? ఇలాంటి సందర్భాలలో నాలాంటి వాళ్ళు చెప్పినా వినాలనే ఆసక్తి ఉండదు, విన్నా పట్టించుకో. ఏదైనా ఒక పొలంలో ఉన్నటువంటి ఆ రైతు తను ఏం చేస్తాడంటే, విత్తనాలు వేసిన దగ్గర నుండి ఆ యొక్క పంట చేతికి వచ్చేంత వరకు తను ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో ఆ పొలం యొక్క రైతుకు తెలుస్తుంది. విత్తనాలు వేసిన దగ్గర నుంచి, అంటే నేలని సాగు చేయాలి, విత్తనాలు వేసి నీరు పెట్టి పిండేసి ఎరువేసి మందులేసి వాటిని జాగ్రత్తగా పెంచి కోత కోసి నూర్చి వాటిని నూర్చినాక మూటలు కట్టి ఇంటికి తీసుకొచ్చేంత వరకు కూడా చాలా శ్రద్ధ కలిగి ఉంటాడు. వేసిన విత్తనాలు ఆ పంట చేతికి ఇంటికి వచ్చి పాతరేసేంత వరకు కూడా చాలా శ్రద్ధ కలిగి ఉంటాడు విత్తనాల గురించి ఒక రైతు. మరి అట్లాంటిది దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలను, వాళ్ళని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసి తిరిగి పరలోకానికి చేర్చేంత వరకు కూడా వాళ్ళ విషయంలో మనకి ఎందుకు శ్రద్ధ ఉండదో ఒకసారి మీరు ఆలోచించండి. విత్తనాలు వేసి ఆ పంట చేతికి వచ్చేంత వరకు రైతుకున్న శ్రద్ధ ఈ రోజున మన పిల్లల విషయంలో మనకి ఎందుకు ఉండదు అనేది మీరు ఆలోచించాలి. స్కూల్ వ్యాన్ వస్తుంది కదండి, ఆ వ్యాన్లో పిల్లల్ని ఎక్కిస్తాం. ఆ వ్యాన్ డ్రైవర్ ఏం చేసి జాగ్రత్తగా పిల్లల్ని తీసుకెళ్తాడు, స్కూల్లో డ్రాప్ చేస్తాడు. సాయంత్రం వరకు అక్కడే ఉండి 4 గంటలకో 5 గంటలకో స్కూల్లో కానీ మరలా పిల్లల్ని జాగ్రత్తగా వ్యాన్లో ఎక్కించి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి ఎవరి పిల్లల్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అమ్మ ఇదిగో మీ పిల్లల్ని. అంటే వేరే వాళ్ళ పిల్లలు నా వ్యాన్లో ఎక్కుతున్నారు కాబట్టి నేను ఉదయం వాళ్ళని తీసుకుని వెళ్ళి మరలా సాయంత్రం తీసుకుని వెళ్ళి వాళ్ళకి అప్పగించేంత వరకు కూడా అతని మీద ఒక బాధ్యత ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా పిల్లల్ని తీసుకెళ్ళి ఎవరి పిల్లల్ని వాళ్ళకి అప్పగిస్తాడు. నిజానికి అంటే నా మాటల ఉద్దేశం మీకు అర్థం అవ్వాలి. మన పిల్లలు నిజానికైతే వీళ్ళు మన పిల్లలు కాదు. ఏమండి, గర్భఫలం యెహోవా అనుగ్రహించేటువంటి ఆయన స్వాస్థ్యం. పిల్లలు దేవుని స్వాస్థ్యం మన కడుపులో వేశాడు అంతే. పిల్లలు మన పిల్లలు కాదు, వాళ్ళు దేవుని పిల్లలు, దేవుని స్వాస్థ్యం. దేవుని పిల్లలు, దేవుడిచ్చినటువంటి ఈ పిల్లలను జాగ్రత్తగా వాళ్ళని మనం పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసి మరలా తిరిగి తండ్రికి మనం అప్పగించాలి. దేవుని పిల్లలు కాబట్టి మరలా తిరిగి దేవునికి అప్పగించే బాధ్యత ప్రతి తల్లికి తండ్రికి ఉంది. ఈ లంబసింగి ప్రాంతం అంటే పచ్చిక బాగా ఉంటుంది. కొంచెం వింటర్లో అయితే చూడటానికి కూడా బాగానే ఉంటుంది. మంచు బాగా, కొండలు లోయలు, పచ్చిక బాగా ఉంటుంది. అయితే తను ఫోన్ చేసి అడిగిన విషయం ఏంటంటే, అన్న మా ఏరియాలో కావలసినంత పచ్చిక బయళ్ళు, పచ్చిక ఉంది, గడ్డి ఉంది, కొండలు లోయల్లో తీసుకెళ్ళి మేపుకోవచ్చు, కానీ మా దగ్గర మేకలు లేవు. కాబట్టి మీ దగ్గర కనుక మేకలు ఉంటే ఒక 10 మేకలైనా చిన్న చిన్న పిల్లలు మీరు మాకు ఇచ్చారనుకోండి,
మీరు కనుక మాకు ఇస్తే మేము వాటిని జాగ్రత్తగా ఈ కొండల్లో గుట్టల్లో వాటిని పెంచి పెద్ద చేసి మరలా మీకు అప్పగిచ్చేస్తాము. ఇక మీరు వాటిని కోసుకు తింటారో మరి మటన్ తింటారు అనేది అది మీ ఇష్టం. అది మేము ఆ పిల్లల్ని మేము పెంచినందుకు మీరు మాకు ఎంత కొంత ఇవ్వచ్చు, నెలకింత అని మీరు మాకు ఇవ్వచ్చు. మరి మేము కూడా మరి బ్రతకాలి కదా. అంటే ఇక్కడ కావలసినటువంటి లంబసింగ్ ఏరియాలో పచ్చిక ఉంది, కానీ మేపుకోవడానికి మా దగ్గర మేకలు లేవు. మీ ఏరియాలో కనుక ఉంటే మాకు పంపండి అంటే నాకు అది తెలియదని నేను చెప్పేశాను. అంటే ఎందుకంటున్నానంటే పిల్లలను మేక పిల్లల్ని ఇస్తే వాళ్ళు జాగ్రత్తగా పెంచి వాళ్ళ కోసం కాకుండా మన కోసము వాళ్ళు పెంచి మరలా తిరిగి మనకి అప్పగిస్తారు. అంటే ఇది ఎందుకు చెప్పానంటే పిల్లలు అనేది వీళ్ళు అసలు మన పిల్లలు కాదు, దేవుని పిల్లలు. దేవుని కోసమే మనం కనాలి, దేవుని కోసమే పెంచాలనేది బైబిల్ చెప్పేది. యెహెజ్కేలు గ్రంథంలో నుంచి 16వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చూడొచ్చు. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను అని చెప్పి, అంటే నాకు కనాలి, నా కోసం కనాలి. అబ్బాయిని కన్నా అమ్మాయిని కన్నా నా కోసమే కనాలి. నాకు కనిన పిల్లలు అంటే దేవుడు పిల్లలను ఇచ్చే మనందరికీ వీళ్ళందరూ కూడా మన కోసం, మన స్వార్థం కోసము వాళ్ళు మనల్ని బాగా చూడాలి, మనం పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు మనల్ని మంచిగా చూడాలి, ఏ లోటు లేకుండా చూడాలి అని నీ స్వార్థం కోసము నువ్వు పిల్లల్ని పెంచడానికి వీల్లేదు. నా పిల్లలను నువ్వు జాగ్రత్తగా పెంచుతావని నీకు అప్పగిస్తున్నాను. అర్థమైందండి? కానీ ఈ రోజున దేవునికి అంటే పిల్లలు లేనప్పుడేమో అయ్యా పిల్లలివయ్యా అని చెప్పేసి దేవుని దగ్గర ఏడుస్తాము, ప్రార్థన చేస్తాం. అయ్యా పిల్లల్ని కనుక ఇస్తే నీకోసమే పెంచుతానంటాం. చాలామంది ఇలాంటి పిల్లలు పుట్టకముందు మనిషి అవసరం తీరకముందు మాటలు వేరుగా ఉంటుంది, అవసరం తీరాక మాటల విధానం వేరుగా ఉంటుంది. అదంతా మనకి తెలియదు కాదు. పిల్లలు పుట్టకముందేమో నీకోసమే పిల్లలయ్యా అని చెప్పేసి మాట్లాడే మనము ఇక పిల్లలు పుట్టాక ఇక ఆ మాటే మర్చిపోతాం. అర్థమైందండి? కాబట్టి ఇక పిల్లల్ని గాలికి వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళే పెరుగుతారులేండి. ఇక ఈమె ఒక ఉద్యోగము, ఆయన ఒక ఉద్యోగం, ఇద్దరు చిరాకు ఉద్యోగానికి వెళ్ళిపోతారు. ఇక పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఇక వాళ్ళ యొక్క పెంపకం విషయంలో ఆలోచించేంత ఈనాటి క్రైస్తవులు కూడా లేదంటే నమ్మండి. ఇంకొంతమంది అయితే ఇక పిల్లల్ని తీసుకుని పోయి హాస్టల్లో పడిస్తారు. ఏమండి? హాస్టల్లో వార్డెన్కి దేవుడు చెప్పాడా? వార్డెన్ నువ్వు జాగ్రత్తగా పిల్లలని పెంచాలని. పిల్లల్ని పెంచే బాధ్యత దేవుడు వార్డెన్కి అప్పగించలేదండి, కన్నా తల్లిదండ్రులకే అప్పగించాడు ఈ బాధ్యత. కానీ చాలామంది తీసుకుని పోయి ఆడేస్తారు, హాస్టల్లో పడేస్తారు. ఇంట్లో ఉంటేనే అంత మాత్రం, ఇక హాస్టల్లో ఉంటే పిల్లలు ఎట్లా ఉంటారో మనకు తెలియదు ఏముంది. అర్థమైందండి? కాబట్టి ఈ రోజున అంటే పిల్లలు మన దగ్గరే ఉండాలి, మన దగ్గర వాళ్ళు పెరగాలండి. కోడి చూడండి, просто охраняет
స్వయం జీవం. తన పిల్లలోనది తన యొక్క రెక్కల చాటున దాచుకుంటుంది. అది ఎందుకని? పైనుంచి ఏమన్నా గద్దొచ్చేదేమో, అటు నుంచి ఇటు నుంచి ఏదైనా మరి పాము వచ్చేదేమో, పిల్లి వచ్చేదేమో, కుక్క వచ్చేదేమో, చాలా జాగ్రత్తగా తన పిల్లలను దానికి రెక్కల కింద పెంచుతూ ఉంటుంది అది కదండి. ఈ రోజున ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ యొక్క రెక్కల క్రింద వాళ్ళ దగ్గర వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెంచాల్సిన పిల్లలు ఈ రోజున హాస్టల్లో రూమ్స్లో ఎక్కడ కూడా తడబడేస్తున్నారు. గాలి కొదిలిస్తున్నాం ఈ రోజున. అర్థమైందండి? కాబట్టి రొయ్యి పిల్లల పెంపకాన్ని గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న మనందరికీ మన పిల్లలు పెంచే విషయంలో నెగ్లెక్ట్ చేస్తున్నాం, పట్టించుకోం, వదిలేస్తున్నాం అంతే. వాడు 10వ తరగతి ఫెయిల్ అయ్యో, ఇంటర్ ఫెయిల్ అయ్యో, లేదంటే డిగ్రీ ఫెయిల్ అయ్యో, వాడికి ఉద్యోగం సద్యోగం లేకుండా గాలికి తిరుగుతాడు అనుకోండి, ఏమండి? మందుకు బానిస అయిపోయి ఒక తాగుబోతుగా, అమ్మాయిలకో అబ్బాయిలకో మరి బానిస అయిపోయి లవ్వులని ఒక తిరుగుబోతుగా, ఏమండి ఇట్లా సినిమాలు షికార్లని అట్లా కనుక వాడు తిరుగుతూ ఉంటే ఈ అమ్మా నాన్న ఏమంటారు మీకు చెప్పనా? వాడు రాతండి, ఏం చేద్దాం మనం, వాడు రాత. దేవుడు బ్రహ్మ, అదే హైందవులు అయితే బ్రహ్మ అంటారు, మన వాళ్ళు దేవుడు అంటారు. దేవుడు పిల్లలకి రాసి అలా రాశాడు, ఏం చేద్దాం మనం చెప్పండి. వాడి కర్మ అట్లా తగలడింది. ఏది? వాడు పాడైపోతే, వాడు చెడిపోతే, వాడు ఒక తిరుగుబోతుగా తాగుబోతుగా వాడు తయారైతే వాడు రాతండి అట్లా రాసి, వాడి కర్మ ఏం చేద్దాం, అలా రాసి పెట్టుంది వాడికి. దేవుడు అట్లా రాశాడు వాడికి. అంటే దేవుడు ఎంత పక్షపాతం అండి. ఒకనేమో అంటే ప్రయోజకుడైతే అది వాడి రాతండి, పాడైపోతే అది రాతండి. అంటే దేవుడు కొంతమందినేమో మంచోళ్ళుగాను, ఇంకొంతమందినేమో చెడ్డోళ్ళుగాను రాస్తే దేవుడు ఎవడు పక్షపాత అవుతాడు. ఎందుకని? దేవుడు అందరికీ సమానంగానే రాయాలి కదా మరి. అంటే మనము తప్పించుకోవడానికి పిల్లలు కనుక పాడైపోతే వెంటనే అమ్మా నాన్న అనే మాటలు ఏంటంటే ఇవే, వాడు రాత అట్లా తగలాడిందండి, మనం ఏం చేస్తామండి చెప్పండి. అంటే ఈ బాధ్యత అంతా కూడా దేవుని మీదకి. దేవుడు అట్లా రాశాడండి. ఇదివరకు ఆదమ్మ ఏందనంటే నేను కాదు అవ్వ అన్నాడు, ఏమ్మా అంటే నేను కాదు పాము అంది. అంతేనండి. ఇంతకీ వీటన్నిటిని సృష్టించిన దేవుడు తప్పు మరి, అంతేగా. నువ్విచ్చావే అవ్వ, ఆమెదే తప్పు అంటే నువ్వే తప్పని. కాబట్టి జనాలు నాది కాదు తప్పు, వాడి కర్మ అలా దేవుడు రాశాడు వాళ్ళకంతే. అంటే దేవుడు తప్పు చేశాడా అంటే దేవుడిదే తప్ప. ఈ రోజున మన పెంపకం విషయంలో మన బాధ్యత అంటే ఏమీ లేదంటారా? ఆయన అనుకుంటున్నారు అందరు కూడా. మీరు కనుక ఒకసారి పాకిస్తాన్ వెళితే అక్కడ కొన్ని మదరసాలు ఉంటాయి, అంటే చిన్న చిన్న స్కూల్స్ లాంటివి. అవి మనకెల్లా పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు అలా ఉంటాయో అట్లా. అంటే ఎందుకని ఇవన్నీ అంటే దాదాపుగా అంటే 12 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలను తీసుకెళ్తారు స్కూల్కి. 12 సంవత్సరాల నుంచి వాళ్ళకి వాళ్ళ యొక్క దేశాన్ని గురించి, వాళ్ళ మతాన్ని గురించి, మత విద్వేషాన్ని రెచ్చగొట్టే రీతిగా మత్తులో ముంచుతారు వాళ్ళు అంతే. 12 సంవత్సరాల వయసు నుంచి వాళ్ళకి బాగా నూరిపోస్తారు. పవిత్ర యుద్ధం, జిహాద్ అని. అరే మన దేవుని కోసం మనం అసలు ప్రాణాన్ని తీయాలి, అవసరమైతే మానవ బాంబులు అయిపోయి చచ్చిపోవాలంతే. పిల్లలండి, చిన్న చిన్న పిల్లలండి అలా తయారు చేస్తున్నారు. ఇక వాళ్ళు పెరిగి పెద్దయి వాళ్ళ దేశం కోసం వాళ్ళు ఏమైనా చేస్తున్నారు వాళ్ళు. అంటే ఎందుకంటున్నారంటే వీళ్ళు వాళ్ళ యొక్క దేశం కోసము, వాళ్ళ యొక్క మతం కోసము ఎవరైనా చంపేస్తారు, వాళ్ళని చచ్చిపోతారు. నిజంగా ఎందుకు వాళ్ళు అట్లా తయారయ్యారు? కరడుగట్ట నేరస్తులుగా వాళ్ళు ఎందుకు అట్లా అయిపోయారు? ఒక మతోన్మాదుల్లాగా
అని కనుక మనం అంటే ఇదేమన్నా దేవుడు రాశాడా? ఏమండి, అంటే ఉగ్రవాదుల గురించి వీళ్ళు ఉగ్రవాదులుగా తయారవ్వాలి, వాళ్ళ దేశం కోసము వాళ్ళ యొక్క మతం కోసం వాళ్ళు ఉగ్రవాదులు అయిపోవాలి అని చెప్పేసి దేవుడు ఏమన్నా రాశాడు ఇక్కడ? మరి ఎట్లా అయ్యారు వాళ్ళు? వాళ్ళ పెద్దలు, వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ యొక్క పేరెంట్స్ అలా వాళ్ళని తయారు చేశారు తప్ప దేవుడు అక్కడ రాయలేదు. అంటే మీరు అంటారు కదా, మాదేమి లేదండి అంత వాడు రాత అని చెప్పేసి. ఎంత తప్పో మీరు ఆలోచించాలి ఇక్కడ. ఏమండి, అసలు అక్కడ దాకా ఎందుకండి? ఇప్పుడు మన దేశం ఉంది, మన ప్రాంతం ఉంది, మనకు చుట్టుప్రక్కల వాళ్ళు హైందవ సోదరులు ఉన్నారు చాలామంది. ఈ హైందవ సోదరుల గురించి మనం ఆలోచిస్తే నిజంగా వాళ్ళందరికీ మరి మనకులాగానే ఆదివారం ప్రార్థన ఏమి ఉండదు, బుధవారం వాళ్ళకి రామాయణము తరగతులేమి, భాగవతం క్లాసులు ఏమి ఉండవు వాళ్ళకి. ఏమండి, శుక్రవారం కూడికలు ఏమి ఉండవు వాళ్ళకి, ఇలాంటి ఏమి ఉండవు వాళ్ళకి. అయినా వాళ్ళకి మా క్యాస్ట్ వేరు, మీ క్యాస్ట్ వేరండి. మేము హిందువులం కదండి, మా కులం కొంచెం అగ్రకులం కదా. అంటే మేము అగ్రకులస్థలం, మీరంటే కొంచెం కులం కొంచెం తక్కువ వాళ్ళు, తక్కువ జాతి వాళ్ళు కదా. కాబట్టి మీ పిల్లల్ని మేము తీసుకోవడం, మా పిల్లల్ని మీకు ఇవ్వటం అనేది అదే బాగోదు కదా. మా మతం వేరు, మీ మతం వేరు. అయినా వాళ్ళకి మా మతము, మీ మతము, మా కులము, మీ కులం ఒక్కొక్కడు మతం మొదలైపోతున్నారు. ఎలా అంటే దేవుడు అలా రాశాడు వాళ్ళకి, ఫలానా వ్యక్తి మతాన్మాది అయిపోవాలి, మా మతం వేరు, మీ మతం వేరు, మా క్యాస్ట్ వేరు, మీది వేరు. వాడు ఎలా అంటున్నాడు వాడు? అంటే దేవుడు ఏమైనా రాశాడు వాళ్ళకి ఇక్కడ? చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళని ఎలా పెంచారంటే అలా పెంచారు. అరే మన హిందువులం రా, మనం పలానా ముస్లిమ్స్ రా, మేము పలానా క్రైస్తవులం, మన మాలవాళ్ళం రే, మన మాదిగోళ్ళం రే. అర్థమైందండి? ఇలాంటి చిన్నప్పటి నుంచే పిల్లలకి మేము ఎప్పుడు చెప్పలేదు కూడా. అంత అవసరత మాకు లేదు, రాలేదు. మాల మాదిగో ఏంటి? ఏమండి, మనమందరం కూడా క్రైస్తవులం. జీవం గల ప్రతి వానికి తల్లి అవ్వ అయితే, తండ్రి ఆదామైతే, ఆదాము నుంచి వచ్చిన పిల్లలు మనమందరం కూడా మాలళ్ళేంటి, మాదిగోళ్ళేంటి చెప్పండి? మా పిల్లలకి అది ఇప్పటికి తెలియదు వాళ్ళకి దాని గురించినటువంటి క్లారిటీ. ఎందుకంటున్నానంటే ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి వీళ్ళకి చెప్పండి? మేము హిందువులము, మీరు పలానా వాళ్ళని ఎలా వస్తుంది? అదేమన్నా రాత? పేరెంట్స్ ఇంట్లో ఉన్నటువంటి అమ్మ నాన్నలు పెంచే విధానం అంటే ఖచ్చితంగా మన ప్రభావం అనేది పిల్లల మీద ఖచ్చితంగా పడుతుంది, సందేహం లేదు దాంట్లో. అర్థమైందండి? ఆవు చేలేమేస్తే అదే ఎహెజ్కేలు గ్రంథంలో నుంచి 16వ అధ్యాయము 44లో సామెతలు చెప్పేవారందరూ అమ్మ ఎలాంటిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందరూ. బిడ్డ కూడా అలాంటిదే. అమ్మ ఎలా ఉంటుందో కూతురు అలాగే ఉంటుంది కదా. ఇక దాంట్లో ఇంకా తేడా ఏమని చెప్పండి? మనం ఎలా ఉంటామో మన పిల్లలు కూడా అలాగే ఉంటారు. మన భక్తిగా ఉంటే పిల్లలు భక్తిగానే ఉంటారు, మన భక్తిహీనులుగా ఉంటే పిల్లలు కూడా భక్తిహీనులుగానే ఉంటారు. పిల్లలు ఎందుకు భక్తిహీనులుగా అయిపోయారంటే మన భక్తిహీనులుగా మారిపోయాం కాబట్టి. పిల్లలే అంటే మన ప్రభావం అనేది. ఇప్పుడు 2వ తిమోతి 1వ అధ్యాయము వచనం 5, ఆ విశ్వాసము మొదట నీ అవ్వైనా మీ అమ్మమ్మ అయిన లోయలోను మీ అమ్మాయి అయిన యునీకేలోను వసించను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అంటే మీ అమ్మమ్మ విశ్వాసి, మీ అమ్మ కూడా విశ్వాసి, నువ్వు కూడా విశ్వాసి అయ్యావు. అర్థమైందండి? లోయి మీ అమ్మమ్మ లోయి, మీ అమ్మ యూనికే. అంటే తిమోతికి ఉత్తరం రాస్తూ తను చెప్పిన మాట ఏంటంటే, అమ్మమ్మ భక్తిపరురాలైతే అమ్మ కూడా భక్తిపరురాలైద్ది. అమ్మ కనుక భక్తిగా ఉంటే కొడుకో కూతురు కూడా భక్తిగానే ఉంటారు. అర్థమైందండి? అమ్మమ్మ భక్తిహీనురాలైతే అమ్మ భక్తిహీనంగా ఉంటుంది,
అమ్మ భక్తిహీనంగా ఉంటే కూతురు కొడుకు కూడా భక్తిహీనంగానే ఉంటారు. ఆవు చేలే మేస్తే దూడ ఎక్కడ మేసేది? మరి అంతే. అర్థమైందండి? అమ్మమ్మ భక్తిగా ఉంటే అమ్మ భక్తిగా ఉంటుంది, అమ్మ భక్తిగా ఉంటే కూతురు కూడా భక్తిగానే ఉంటుంది కదా. మరి కూతురు ఎందుకు భక్తిగా లేదంటే అమ్మ లేదు, అమ్మ ఎందుకు లేదంటే అమ్మమ్మ లేదు. అంటే మన ప్రభావం అనేది ఆటోమేటిక్గా మన పిల్లల మీద పడుతుంది కదండి. ఎందుకంటున్నారంటే వాడు రాతండి, మనం ఏం చేస్తామండి అనే మాట ఉంది, చాలా తప్పది. మరి ముఖ్యంగా క్రైస్తవులు మాట్లాడేటువంటి మాట చాలా తప్పిది. అర్థమైందండి? పిల్లలండి ఎట్లాంటి వాళ్ళు అంటేనండి, ఈ కుండలు తయారు చేసేటువంటి కుమ్మరివాడు ఏమండి మట్టి ముద్ద తీసుకుంటాడు, దాని మీద ఆ చక్కెర మీద వేస్తాడు. ఆ మెత్తటి ముద్దలో నుంచి తనకిష్టమైన పాత్ర, చిన్న కుండో లేదంటే పెద్ద కుండో, కూజానో సట్టో, తనకి ఒక ఇష్టమైన ఆకారం తయారు చేస్తాడు ఆయన. సరే, ఇంకా మీకు అర్థం అవ్వాలి, మీరు ఇంట్లో తయారు చేసుకునేటువంటి చపాతీల పిండి అనుకోండి, చపాతీల పిండిని మెత్తగా మీరు తయారు చేసుకుని, అది మీ ఇష్టం. చపాతీని ఏ మోడల్ వేస్తారు? స్క్వేర్లో వేస్తారా, లేదంటే త్రిభుజాకారంలో వేస్తారా, రౌండ్గా వేస్తారా, ఎలానే వేయచ్చు. మెత్తటి పిండిని ఏ షేపులో మనం దాన్ని తయారు చేసుకుంటాం కదండి. పిల్లలు కూడా అంతే, వాళ్ళు మెత్తటి పిండి లాంటి వాళ్ళు. నువ్వు వాళ్ళని ఎలా తయారు చేస్తే వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళ రాతలేం కాదు అక్కడ, అది నీ మీదే బాధ్యత ఉంటుంది, నువ్వే చేయాలి. పిల్లల విషయంలో అలా వద్దు. పిల్లల పట్ల బాధ్యత, పిల్లల విషయంలో చేయాల్సినటువంటి ఆ పని దేవుడేం చేయడు అక్కడ, నువ్వు చేయాలి. నువ్వు ఎలా చేస్తే వాళ్ళు అట్లా ఉంటారు. వాళ్ళు ఒక వాక్యాన్ని మనం చూద్దాం. న్యాయాధిపతుల్లో నుంచి అమ్మ 13వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చూడొచ్చు. అందుకు మానోహ నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ సంసోను గురించి మాట్లాడుతూ, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. అంటే పుట్టేటువంటి బిడ్డకి మేము చేయాలి, దేవుడేం చేయడు అక్కడ. ఏమండి మీకు ఇక్కడ విషయం అర్థమవుతుందా? పుట్టబోయే బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో అంటే పిల్లలకి దేవుడేం చేయడు, మనమే చేయాలి. దేవుడు రాస్తాడండి, దేవుడు రాసినటువంటి రాతలను బట్టి పిల్లలు పోతారండి. ఇవన్నీ తప్పుడు మాటలు. పిల్లలు మేమే అయ్యా, నేను నా బిడ్డకి నేను చేయాలి, నువ్వు ఎలా పెంచితే వాడు అలా పెరుగుతాడు. అర్థమవుతుందా మీకు?
నువ్వు ఎలా పెంచితే చపాతి పిండి లాంటాడు వాడు. నువ్వు ఏ షేప్లో తయారు చేస్తావో వాడు ఆ షేప్లో తయారవుతాడు. నీ బిడ్డ నువ్వు ఏ షేప్లో తయారు చేస్తావో వాడు ఆ పిల్ల ఆ షేప్లో తయారవుతుంది. అంటే ఇది నీ చేతిలో ఉందే తప్ప దేవునికి చేతిలో లేదు. రాతలు అనేవి దేవునికి చేతిలో లేదు, రాత నీ చేతిలోనే ఉంది. అర్థమైందండి? దేవుడు రాశాడండి తప్పు. ఇవన్నీ కూడా ఏమేమి చేయాలనేది అది మనందరికీ సంబంధించిన విషయం. అది మనమే వాళ్ళని పెంచే బాధ్యత తల్లిదండ్రులుగా అది మనందరి మీద ఉందే తప్ప దానికి దేవుడు ఏం చేయడు. అర్థమైందండి? కాబట్టి దేవుడు ఏం చేయాలో చెప్తాడు. అలా చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే తల్లి తండ్రిదది. ఏమండి? ఆయన ఏం చెప్పాడంటే చాలా విషయాలు చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్గా బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పు. ఎప్పుడు నేర్పాలి? పిల్లాడిగా ఉన్నప్పుడే నేర్పు. పెద్ద అయితే వాడు వినడు. అంటే చాలామంది ఏంటంటే పెద్ద అయినాక వాళ్ళే తెలుసుకుంటారులేండి. ఇప్పుడు ఏముందండి? ఏమండి? పెద్ద అయినాక వాళ్ళు వింటారా నీ మాట? వాళ్ళు ఇప్పుడే వింటలేదు వాళ్ళు. కాబట్టి బాలుడు నడవవలసిన త్రోవ వాడికి చిన్నప్పుడే, నీ కూతురికి చిన్నప్పుడే చెప్పాలి, పెద్ద అయినాక కాదు. పిల్లలు నడవవలసిన త్రోవని మీరు వారికి నేర్పండి అని ఆయన మనకి చెబితే నేర్పవలసినటువంటి బైబిల్ తప్ప అని నేర్పిస్తాం. ఏమండి? బైబిల్ తప్ప అన్నీ నేర్పిస్తాం. ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరి వాళ్ళ విషయంలో ఎలా ఉండు, వీళ్ళ విషయంలో ఎట్లా ఉండు, వాళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడబోకు, వాళ్ళు అడిగితే ఇలా సమాధానం చెప్పు, వీళ్ళు అడిగితే అలా సమాధానం చెప్పు. ఇలా పిల్లల్ని కూర్చోబెట్టుకుని నూరు పోసేవాళ్ళు లేరా అంటే ఎందుకు లేరండి? అర్థమైందండి? ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని రకరకాలుగా వాళ్ళకి నూరు పోసి నేర్పించేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేర్పించాల్సిన బైబిల్ మాత్రం పక్కన పడేశారు. ఇక 3వ సంవత్సరం రాగానే మన వాళ్ళు చేసేటువంటి ఈ పని ఏంటంటే తోసేయి స్కూల్కి. ఏమండి? ప్రీకేజీ స్కూల్స్ ఉంటాయి కదండి, అంటే అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి కదండి, పంపించేయి. ఇక వాడు 3 సంవత్సరాల నుంచి ఇక్కడికి మొదలు. ఏమండి? ఇక వాడు చదువు రోజు బడి చదువు. ఏమో కొంచెం మీ పిల్లలని మరి సండే స్కూల్కి పంపండి, లేదంటే ఒక యూత్ మీటింగ్స్ కూడా మనకి జరుగుతున్నాయి, మరి పంపండి. టీనేజ్కి వచ్చారు కదా పిల్లలు, అలాగే సండే కూడా మీరు చర్చికి తీసుకురండి. సండే స్కూల్కి ఖచ్చితంగా వస్తే చాలా మంచి. ఇలా చెప్పామనుకోండి, పిల్లలు వాళ్ళకు రానంటున్నారండి. వాళ్ళకి నేను మాత్రం చెప్తున్నానండి. నేను సండే స్కూల్ రమ్మని చెప్తున్నాను, నేను చర్చికి రమ్మని చెప్తున్నానండి. కానీ వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి అంత ఇష్టపడట్లేదు. నేనైతే చెప్తున్నాను, అరే నువ్వు సండే చర్చికి పోరని చెప్తున్నాను నేను, కానీ వాడికి ఇంట్రెస్ట్ లేదండి. ఒకసారి ఆలోచించండి మీరు. స్కూల్కి పోనంటాడు ఆ టీచర్ గారు, ఏందో పిల్లలకి స్కూల్ అంటే ఇంట్రెస్ట్ లేదండి అని అంటారా అండి? 4 బాధి మరి పంపిస్తామే, 4 తన్ని మరి. అంటే స్కూల్ అయితే పిల్లలకి ఇంట్రెస్ట్ లేకపోయినా మనం ఎవరు పిల్లలు స్కూల్కి వెళ్ళనంటున్నారని మాన్పించానని ఏ తల్లిదండ్రులు అని చెప్తారండి? పిల్లాడికి స్కూల్కి వెళ్ళటం ఇష్టం లేదంట, చదువుకోవడం ఇష్టం లేదంట, వాడికి అంత ఇంట్రెస్ట్ లేదని స్కూల్ మాన్పించానని ఎవరైనా అంటారండి? ఎవరంటారు? నేను చెప్తానే ఉన్నాను వాడికి పోరా అని స్కూల్ కానీ వాడు మరి పోవట్లేదని అంటావా? 4 తన్ని అంటే వాడికి ఇష్టం లేకపోయినా బలంతాన స్కూల్కి పంపించే నువ్వు సండే స్కూల్ అంటే ప్రేయర్ అంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్గా లేరండి పిల్లలు. అంటే ఏంది మరి? పిల్లలకి ఇలా కంట్లో కాటుకి పెడతారు చిన్నప్పుడే, ఎలా ఓపెన్ చేసి ఇలా తోసేస్తారు అంతే. వాళ్ళు గెలగెలా కుట్టుకుంటారు, ఏడుస్తారు వాళ్ళు పిల్లలు. మంట వస్తుంది ఏళ్ళు ఎలా పెట్టాలి అన్నప్పుడు. అది వాళ్ళకి ఇష్టమా అండి? చెప్పండి. కాటుకి పెట్టడం పిల్లలకి ఇష్టం ఉండదు.
కానీ ఎందుకు పెడతారంటే మంచిది, కాటుకు మంచిది, మెడిసిన్ లాంటిది, ఉపయోగపడిద్ది అని చెప్పేసి. లేదంటే కొంతమంది రకరకాలు అనుకోండి మీరు, అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే కాటుకు అలా బలంతాన్ని ఎందుకు పెడుతున్నాం? ఏమండి, పిల్లలకి చేతి గాజులు, అది గట్టిగా ఉంటుంది, చేతులా ఇలా ఉంచేసి గట్టిగా ఎలా అని పిల్లలు ఏడుస్తూనే ఉంటారు. ఆయన గట్టిగా తోస్తాం కదండి, అది వాళ్ళకి ఇష్టం ఉండదు, పిల్లలకి ఇష్టం ఉండదు. ఇష్టం లేకపోయినా గాజు అలాగే చెప్పండి, చెవులకి వాళ్ళకి ఇష్టమా అండి? అది సూది తెచ్చి పొడుస్తుండే పిల్లలకి ఇష్టమా అండి? అసలు ఇంజక్షన్ చూస్తే చాలు. చిన్నప్పుడు పిల్లలు ఇంజక్షన్లు అంటే ఎవరికైనా ఇష్టం ఉండిద్దా? ఏడుస్తారు అంతే. ఇలా చెవి కంటే వాళ్ళు అయినా కానీ మనం పొడవు అని చెప్పండి. అంటే ఇవన్నీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇష్టం లేనివి చాలానే ఉన్నా మనమే బలంతాన వాళ్ళకి ఇవన్నీ మనము చేయటం లేదండి. వాడికి స్కూల్ అంటే ఇష్టమా అండి? ఇప్పుడు అడగండి పిల్లల్ని, స్కూల్కి వెళ్ళమంటే వెళ్తారు వాళ్ళు? వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు. ఇంటి దగ్గర ఉండాలి, ఆడుకోవాలి, తినాలి, టీవీలు చూడాలని చెప్పేసి అనుకుంటారు. స్కూల్ అంటే పిల్లలకి ఇష్టమా అండి? ఇష్టం లేకపోయినా స్కూల్కి పంపిస్తున్నామే, కానీ సండే స్కూల్కి పంపించాలంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదండి. వాళ్ళకి నేను చెప్తానే ఉన్నా, మీరు వెళ్ళండి రా అని నేను చెప్తున్నా, కానీ వాళ్ళు రావటంలో నేనేం చేయను అంటారు. ఎంత తప్పు ఒకసారి మీరు ఆలోచించండి ఈ రోజున. ఇంకొంతమంది అయితే అంటే పిల్లలకి సండే కూడా క్లాసులు ఉంటున్నాయండి, సండే కూడా ట్యూషన్ ఉంటుందండి, అందుకని రాలేకపోతున్నారండి పిల్లలని చెప్పేసి చెప్పే బ్యాచ్ కూడా ఉన్నారు. ఏమండి, సండే అసలు సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ట్యూషన్ స్కూల్ ఉంటుంది. ఆదివారం ఒక్కరోజు పిల్లల్ని సండే స్కూల్కి చర్చికి మీరు తేలేరండి అంటే పిల్లలకి క్లాసులు అండి, ట్యూషన్స్ పెడుతున్నారని చెప్పేసి మీరే చెప్తారు వాళ్ళ గురించి. ఏమండి, నా కూతురు కొడుకున్నారు నిమ్మి, మరి వాళ్ళు ఏమో ఇంటర్ మన ఎగ్జామ్స్ రాశాడు, నిస్సి ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్కి వచ్చింది. ఎప్పుడైనా వాళ్ళ 10వ తరగతి అయిపోయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, ఒకళ్ళు ఫస్ట్ ఇయర్. మరి వాళ్ళకి సండే క్లాసులు ఉండవా? మీ పిల్లలకే ఉంటాయా? వాళ్ళకు ఉండవా? ఎప్పుడైనా నిస్సి కానీ నిమ్మి కానీ సండే క్లాస్ ఉందని ప్రార్థన మానేసి వచ్చిన మీకు ఎవరైనా చరిత్రలో నిస్సి నిమ్మి ఆదివారం వాళ్ళు క్లాస్ ఉందని, ట్యూషన్ ఉందని, సండే ఆరాధన మానేసి వెళ్ళారు ఒక్కళ్ళు చెప్పండి ఎవరైనా సరే? అంటే మా పిల్లలకి క్లాసులు ఉండవా ఏంటి? ఎందుకు ఉండవండి? అందరికీ ఉంటాయి. ముందే చెప్తాం మేము, ఏమనంటే సరే మా సంగతి తీసేయండి, పాస్టర్ గారు కాబట్టి, పాస్టర్ గారు పిల్లలు కాబట్టి. సునీత ప్రసన్న వాళ్ళ పిల్లలు చూడండి సార్ మీరు, చెంటి వీళ్ళు కూడా ఆదివారం క్లాసులు ఉన్నాయని వాళ్ళకు ఉండవా క్లాసులు? వాళ్ళ 10వ తరగతి రాశారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ రాశారు వాళ్ళిద్దరు, మరి వాళ్ళకి క్లాసులు లేవా? ఎందుకు లేవండి? క్లాసులు వాళ్ళకే ఉంటాయి వాళ్ళకి, కానీ వాళ్ళకి క్లాసుల కన్నా చర్చి ముఖ్యమని. అంతెందుకండి, ప్రతి శనివారం కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు ఇద్దరు కూడా కాలేజీకి వెళ్ళి వాళ్ళు ముందు చెప్పారు. ఏమని చెప్పారంటే, ఏమంటే మా ఇద్దరు పిల్లలు ప్రతిరోజు కాలేజీకి వస్తారు, శనివారం వాళ్ళు చర్చిలో వాళ్ళు పరిచయం చేయాలి, 5 గంటలకే మా పిల్లలు వచ్చేయాలి, 6 గంటల దాకా మా కాలేజీ తెలుసండి, తెలుసు, 5 గంటలకే పంపించండి, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరా అండి పర్మిషన్? ఎవరి కోసం ఇస్తాడు? డబ్బులు మనం ఇస్తుంటే, ఫీజులు మనం కడుతున్నామండి. వాళ్ళు ఒప్పుకోరండి, వాళ్ళు పోట్లాడతారండి, వాళ్ళు అవకాశం. ఈ సొల్లు మాటలు చెప్పొద్దు, ఇవన్నీ పిచ్చి డైలాగులు. అర్థమవుతుందా? వాళ్ళు వెళ్ళి చెప్పారు ఇంతవరకు. అంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ అయిపోయే సంవత్సరం ఫస్ట్ ఇయర్, 5 గంటలకల్లా వాళ్ళు వచ్చి, ఒకవేళ 5 గంటలకి వాళ్ళు కనుక పర్మిషన్ ఇవ్వకపోతే వెంటనే వాళ్ళ అమ్మోళ్ళు ఫోన్లు చేస్తారు, 5 అయిందండి మా పిల్లలు ఇంకా రాలేదు, వాళ్ళని పంపండి అని. సరేనమ్మా,
అది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. అది కాలేజీలో ఊరుకోరండి, సార్ ఒప్పుకోరండి, ఈ పిచ్చి మాటలు చెప్పుకోండి. మన డబ్బులతో వాళ్ళు మనకి ఇచ్చేస్తున్నారు. కాబట్టి క్లాసులు ఉన్న వెళ్ళాలనే ఆసక్తి ఇక్కడ ఎంతమంది అండి? ఆ అమ్మాయికి క్లాస్ నిజంగా నేను అమ్మాయిని పాపను మాత్రం అప్రిషియేట్ చేస్తాను, ఆశిస్తాను. ప్రజెంట్ ఆ పిల్ల 10th ఎగ్జామ్స్ రాస్తుంది. యాక్చువల్గా వాళ్ళకి సండే క్లాస్ ఎప్పుడో, ఏ సండే కూడా ఆ పిల్ల స్కూల్కి వెళ్ళలేదు క్లాస్కి. ఇప్పుడు ఎగ్జామ్స్లో ఉంది. సండే వాళ్ళ క్లాస్ ఉంటుంది. ఎందుకంటున్నారంటే ఇలాంటి మాటలు మీరు చెప్పవక్కండి. ఆ పిల్లలకి క్లాసులు ఉన్నాయండి. వాళ్ళ క్లాసులు లేకపోయినా ఏంటమ్మా నువ్వు రాలేదంటే, మన సంఘంలో కొంతమంది ఉన్నారండి, వారిని బట్టి దేవునికి మనసారా కృతజ్ఞతలు. మిగిలిన వాళ్ళ సంగతిని ఎందుకు ఎలా ఉంటామో ఇంకా మనం చెప్పే అన్నీ తెలిసిన వాడు ఏమీ చేయలేడంట. మనకు అన్నీ తెలుసు కానీ ఏమీ చేయలేం, మనం ముందుకు రాలేం. మా అమ్మాయికి క్లాస్ ఉంది, మా అబ్బాయికి క్లాస్ ఉంది, ఈ పిచ్చి మాటలు చెప్పకండి. ఎందుకనంటే అసలు మనకే లేదు అది. ఏమండి, దేవుని పిల్లలను దేవుని కొరకు పెంచాల్సిన మనం అందరం ఈ రోజున ఎలాంటి విధానంలో ఉంటున్నాను చెప్పండి? చదువు అంతే, దేవునికి దూరం చేసి మరీ చదువు. నేనంటుంది చదువుకోవద్దని కాదు, నా పిల్లలు కూడా చదువుతున్నారు. కానీ దేవునికి దూరం అయ్యి, సంఘానికి దూరం అయ్యేటువంటి ఈ చదువు, చర్యకు దూరం అయ్యేటువంటి ఈ స్టడీ మనకి ఎందుకండి? మీ పిల్లలు ఈ చదువు వాళ్ళు బ్రతికే 70 సంవత్సరాల వరకు మాత్రమే వారికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత చనిపోయాక యుగాలు బ్రతికే ఆ జీవితం ఉందే, అది నేర్పాలండి పిల్లలకి. దేవుని పట్ల భయము భక్తి నేర్పాలండి. 34వ కీర్తన 34:11. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. అంటే పిల్లలకు ఏం నేర్పించాలంటే దేవుని పట్ల భయము భక్తి నేర్పించాలి కదండి. అది లేదు ఇప్పుడు. పిల్లలు చదివితే చాలు, అర్థమైందండి? వాళ్ళకి దేవుని పట్ల భయము భక్తి అక్కర్లేదు, వాళ్ళు చదివితే చాలండి. ఏమండి, ఇప్పుడు పిల్లలు కూడా ఎట్లా ఉన్నారంటేనండి, పిల్లల యొక్క పరిస్థితి కూడా వాళ్ళకి తెలిసిపోయింది. ఏమని, మా అమ్మకి నేను చదివితే చాలు, నేను ఎట్లా ఉన్నా పర్వాలేదు, జాబ్ చేస్తే చాలు, నా క్యారెక్టర్ పాడైనా పర్లేదు, నా శీలం పాడైపోయినా పర్వాలేదు, నేను ఎలా ఉన్నా పర్వాలేదు, మా అమ్మకి చదివితే చాలు అనేటువంటి విధానానికి వాళ్ళు వచ్చేసారు. కాబట్టి ఓకే, బడికి వెళ్తా, కాలేజీకి వెళ్తా, కానీ నాకు ఇష్టమైన బ్యాగ్ కొనాలి, నాకు ఇష్టమైన సైకిల్ కొనాలి, నాకు ఇష్టమైన డ్రెస్సులు నేనే కొనుక్కుంటా, స్కిన్ టచ్చి లేదంటే మిడ్డీలు, హాఫ్ డ్రెస్సులు, పొట్టి బట్టలు నాకు ఇష్టం వచ్చి కొనుక్కుంటా. సర్లే కొనుక్కో, నువ్వు చదవటం నాకు చాలు, అంతే. ఇంతేకాదమ్మో ఫోన్ కొనాలి, నేను ఫోన్లోనే బడికి వెళ్ళాం. ఇదివరకు చిన్నప్పుడు పిల్లలు కనుక ఏడిస్తే అమ్మో నానమ్మో తాత ఎత్తుకుని ముద్దాడి తిప్పుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఏడిస్తే ఫోన్ ఇచ్చి కూర్చుంటారు, అంతే, ఆడే కూర్చుంటాడని. ఏమండి, ఆడు క్యా అంటే ఫోన్ ఇచ్చేయి, ఇక ఆడు మునిగిపోతున్నాడు ఇక సాయంకాలం దాకా. రకరకాలైన డిసీజెస్ చిన్నప్పుడే ఆ మైండ్లో నుంచి, చిన్నప్పటి నుంచి రకరకాల రోగాలు, శరీర సంబంధమైన రోగాలు, మానసిక రోగాలు, ఆత్మ సంబంధమైన రోగాలు అన్నీ మొత్తం వచ్చేస్తాయి ఇప్పుడు వాళ్ళకి. ఇక వాళ్ళు ఫోన్ విడిచిపెట్టట్లేదు ఇక వాళ్ళు. ఏమండి, ఇంట్లో ఒకసారి మీరు మీ పిల్లలు ఫోన్ చూస్తామంటే ఫోన్ లాక్కోండి, మీరు చూద్దాం ఒకసారి లాక్కోండి. అమ్మను చూడడం, నాన్నను చూడడం, ఫోన్కే 3 పూటలు తిండి పెట్టి, ఫీజులు కట్టి, బట్టలు కొని, ఇన్ని చేస్తుంటే ఫోన్ దగ్గర, ఆఫ్టర్ ఆల్ ఫోను, అమ్మని లేదు నాన్నని లేదో, అంత కోపమా? ఒక మానసిక రోగస్తులు అయిపోతున్నారు వాళ్ళు మానసికమైన వ్యాధిగ్రస్తులు అయిపోతున్నారు. అంటే పిల్లలకి ఫోన్ ఎప్పుడు ఇవ్వాలండి? వాళ్ళకి ఒక మెచ్యూరిటీ రావాలి. వాళ్ళకి ఫోన్ని దాన్ని వాడే విధానం అనేది వాళ్ళకి రావాలి కదండి. బీటెక్ 2nd ఇయర్ వరకు నా కూతురికి నేను ఫోన్ ఇవ్వలేదంటే
ఒకసారి అంటే ఎందుకంటున్నానంటే చిన్నప్పుడే ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు ఈ రోజున ఆ పిల్లలు. ఎందుకని? ఇప్పుడు వాళ్ళకి ఫోన్ ఇవ్వకపోతే వాళ్ళు చదవరుగా, వాళ్ళు స్కూల్కి వెళ్ళరుగా, వాళ్ళు అసలు పోరు కదా. అందుకని ఎందుకు వాళ్ళని మనం మరి అట్ట చేయటం, వాళ్ళు ఎందుకు మనం మరి బాధ పెట్టడం? అర్థమైందండి? ఆ ఫోన్ వల్ల పిల్లలు పాడైపోయినా పర్వాలేదు. అంటే ఒక్కటే అమ్మా నాన్నలు అంటే గట్టిగా చెప్పామనుకోండి, ఆ పిల్లలు హర్ట్ అవుతున్నారంటే ఇలాంటి విషయాలే. ఒకసారి మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము వచ్చిన మాట చూద్దాం. అతని తండ్రి నీవు ఇలాగను ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునో విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. వాళ్ళకి ఫోన్ లాక్కున్నామనుకోండి, వాళ్ళు ఏదైనా అన్నామనుకోండి, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకు వాళ్ళు ఫీల్ అవటం? పిల్లలకు నొప్పి కలగ చేయకూడదు. అందుకని కొంతమంది పిల్లలు బూతులు తిట్టినా పట్టించుకోరు, అబద్ధమాడినా పట్టించుకోరు, ఒకళ్ళని తిట్టినా పట్టించుకోరు. పర్లేదులే అలాగ ఉండిపోండి, రేపు వాళ్ళు నీ మీదకి వస్తారు. అప్పుడు ఏం చేస్తా? దావీదు తన కొడుకు అబ్షాలోము తప్పు చేసిన, మర్డర్ చేసిన, తన పట్ల ఆయనకున్న ప్రాణం, అబ్షాలోము అంటే ప్రాణం అంట దావీదుకి, ఆయనకి ప్రేమను బట్టి, తన యొక్క మరి ప్రాణాన్ని బట్టి అతను నొప్పి కలుగ చేయలేదు. ఆయన ఎవరినో చంపాడుగా అని అనుకుంటున్నావా? కొద్ది కాలానికి ఏమైందంటే తండ్రినే చంపడానికి తండ్రి మీదకే వచ్చాడు. ఈ రోజున నీ కూతురు, నీ కొడుకు ఎవరినో అంటున్నారుగా, ఎవరి మీద పోట్లాడుతున్నారుగా, ఎవరి మీద వాళ్ళు తిరుగుబాటుగా అని నువ్వు అనుకుంటున్నావు. 2 రోజులాగా వాళ్ళు నీ మీదకే వస్తారు. అది అంటారు చూసే, వాళ్ళ చాప కిందకి నీళ్ళు వచ్చేంతవరకు వాళ్ళకి అర్థం కాదంట. అంటే నన్ను కాదుగా తిట్టింది, పక్కోడిగా. అంటే నిన్ను నీ కూతురు నీ మీదకి వచ్చేంత వరకు, నీ కొడుకు నీ మీదకి వచ్చేంత వరకు నువ్వు ఆగుతావు. మరి అంతే. అంటే నీ మీదకి వచ్చేంత వరకు నీకు అర్థం కాదా? పిల్లల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి మీరు అంటే నొప్పి కలిగి చేయకూడదు పిల్లలకి. వాళ్ళు మనం ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది పెట్టేమో స్కూల్ మానేస్తారేమో, కాలేజీ మానేస్తారేమో, ఎడ్యుకేషన్ మానేస్తారేమో. కాబట్టి పిల్లలు చెడిపోయినా పర్వాలా. అంటే పిల్లలు ఎడ్యుకేషన్ ముఖ్యం, వాళ్ళ క్యారెక్టర్ ముఖ్యం కాదు. సంస్కారహీనులుగా పిల్లలు తయారైపోతున్నారు ఈ రోజున. పేరెంట్స్కి ఏం కావాలంటే వాళ్ళు చదివితే చాలు, అంతే. వాళ్ళు చెడిపోయినా పర్లేదు, ప్రేమించినా పర్లేదు, ఏమైనా కానీ పర్లేదు, వాళ్ళు చదవాలి, వాళ్ళు పాస్ అవ్వాలి, వాళ్ళు జాబులు చేయాలంతే. ఇలాంటి తల్లిదండ్రులా అండి క్రైస్తవులు? మళ్ళీ వీళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు వీళ్ళు. మళ్ళా వీళ్ళకి బైబిల్ ఏమర్థమైంది, వీళ్ళకి దేవుడు ఏమర్థమయ్యాడు? మనం ఎలా ఉంటామో పిల్లలు కూడా అలాగే ఉంటారు. మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో పిల్లలు కూడా అలాగే ఉంటారు. సందేహం లేదు దీంట్లో. చదువు 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 అని చెప్పేసి 25 సంవత్సరాలు వచ్చేంత వరకు చదివిస్తానే ఉంటాం. ఎడ్యుకేషన్ అయిపోయింది, ఖాళీ కూర్చున్నారుగా అమ్మాయి అబ్బాయో. కనీసం అప్పుడైనా మరి వాడు గనక ఏదైనా అమ్మాయి పొరపాటున బైబిల్ తీసింది అనుకోండి, బైబిల్ తీస్తావు ఎందుకురా? బైబిల్ తీస్తే నీకేం వచ్చింది? అంటే ఏదన్నా వస్తే బైబిల్ తీయొచ్చా? మరి అంతేగా. బైబిల్ చదివితే నీకేం వచ్చింది అంటే ఏదైనా వస్తే పర్లేదా? అరే ఖాళీగా ఉండబాకరా, ఆ కంప్యూటర్లో చేయను, ఆ కోచింగ్లో చేయను. అప్పుడు కూడానా 25 సంవత్సరాలు చదివి 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 చదువు అయిపోయిన తర్వాత కూడా ఏదో ఒక కోచింగ్లో కంప్యూటర్లో జాయిన్ అవ్వటమే తప్ప బైబిల్ మాత్రం నేర్పించే పద్ధతి లేదా క్రైస్తవులు ఈ రోజున? వాళ్ళు చదివి 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 లాస్ట్కి వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందంటే 1 కొరింథీ 1:21 దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున. ఫైనల్గా మనోడు డిగ్రీలు చేసి పీజీలు చేసి వాడు ఏమన్నాడంటే మనిషి కోతి ద్వారా వచ్చాడు, దేవుని సృష్టి కాదు, దేవుడు లేడు. ఏంటమ్మా అంటే నేనేం చేయనండి, వాడు చదివితే ఆడ తయారయ్యాడు. వాడు అంటే వాడు దేవుడు లేడని చెప్పడానికి లక్షలు పోసి చదివించావా తల్లా? లక్షలు పోసి. ఈ రోజున
మనిషికి ఎడ్యుకేషన్ వల్ల వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు, వాళ్ళ సంఘానికి దూరం అయిపోతున్నారు, వాళ్ళ ఆత్మీయతకు దూరం అయిపోతున్నారు, వాళ్ళ ప్రార్థనకు దూరం అయిపోతున్నారు. అయిపోయినా పర్లేదు కదా మీకు. పిల్లల చర్చికి దూరమైన పర్ల, భక్తికి దూరమైన పర్ల, ఆత్మీయతకు దూరమైన పర్ల, చెడిపోయిన పర్ల, నా పిల్లలు చదివితే చాలంటావా? ఏం తల్లి ఏం తండ్రులు మీరు అసలు. అలాంటి వాళ్ళు ఉంటే జాగ్రత్త. దేనికోసం అంటే లెక్క చెప్పాలి, ఖచ్చితంగా లెక్క చెప్పాలి. రాజులు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళ పిల్లల్ని ఏం చేసేవాళ్ళంటే, ఒక ఇవంటి ఆశ్రమాలు ఉంటాయి, వేదాలు బోధించేటువంటి కొన్ని ఆశ్రమాలు ఉంటాయి. అక్కడ ఋషులు, యోగులు, స్వామీజీలు, గురువులు వీళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళిపోయి, ఏమండి నా బిడ్డని మీ ఆశ్రమంలో జాయిన్ చేసుకోండి. రాజా నీ కొడుకు మా దగ్గర అంటే, నా కొడుక్కి విద్యాబుద్ధులు నేర్పండి. రాజు కావాలి, యువరాజు కాబోయే రాజువాడు, వాడికి విద్యాబుద్ధులు నేర్పండి. వాటితో పాటు సకల విద్యలలో నా కొడుకు ప్రావీణుడు కావాలి. అతనికి స్వార్థం కోసము అప్పగించిన ఏ ఉద్దేశంతో రాజుగారు ఇతనికి తన బిడ్డని అప్పగించాడు, దాన్ని తీసేసి తన స్వార్థం కోసమో అతని కోసమో ఇవన్నీ ఆయన కనుక నేర్పించాడు అనుకోండి, ఏదో ఒక రోజు రాజుగారు వస్తాడు. ఏమండి నా బిడ్డ నీకు అప్పగించాను కదా, ఏడి నా బిడ్డ ఇవ్వండి. వాడికి చదువు రావటం లేదు. ఏమండి వాడు గొడ్ల దగ్గర పేడకాయలు తీస్తున్నాడు, గేదె పాలు పిండుతున్నాడు, మరి పచ్చిగడ్డి కోసుకొస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు తప్ప వాడికి చదువు లేదు, ఒక బాణం వేయట్లేదు, వాడికి విల్లు బుద్ధి ఏమి లేదు. వాడికి ఎలా ఉంటుంది? ఏం చేస్తాడు రాజు చెప్పండి? లేపేస్తాడు గురువుని. నీ మీద నమ్మకంతో నా బిడ్డని ఇవన్నీ నేర్పించి పెంచమని నీకు అప్పగిస్తే, నీ స్వార్థం కోసం నా బిడ్డని నువ్వు వాడికి ఏమి నేర్పకుండా, రాజుకు అవసరమైన విద్యలు వాడికి నేర్పకుండా, నీకు స్వార్థం నీ స్వలాభం కోసం వాడికి ఇవన్నీ నేర్పించావు కదా, పనికిరాని సన్నాసిగా వాడు తయారయ్యాడు. లేపేస్తాడు స్వామీజీని. ఏమనుకుంటున్నారో మీరు అందరూ కూడా? పిల్లలంటే వాళ్ళు మీ పిల్లలు కాదు కదా, తండ్రి తన పిల్లలని మీకు ఇచ్చాడు జాగ్రత్తగా పెంచమని. ఒకరికి 1 తాళంతే ఇస్తాడు, ఇంకోళ్ళకి 2 తాళంతులు ఇస్తాడు, ఇంకోళ్ళకి 5 ఇస్తాడు. అనగా ఒకరికి 1 పిల్లనే ఇస్తాడు, ఇంకొకరికి 2 పిల్లల్ని ఇస్తాడు, ఇంకొక 3 ఇస్తాడు. చెప్పలేం. ఇచ్చిన పిల్లల విషయమే జాగ్రత్తగా పెంచకపోతే లెక్క చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. నేను నీ కోసం పెంచలేదయ్యా, నేను వాళ్ళకి బైబిల్ నేను నేర్పించలేదు, భక్తి నేర్పించలేదు, ఆత్మీయత లేదు, వాడికి చదువు చదువు చదవని ఇదే నేర్పించాను అంటావా? కాకపోతే నువ్వు మా అమ్మాయిని ఇంగ్లీషులో ఏమని అడుగు చెప్పిద్ది. స్పోకెన్ ఇంగ్లీష్ మా అమ్మాయి బాగా మాట్లాడు తెలుసా నీకు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు చేంజ్ చేయాలా, వాడు చివరిని ఏమనాలా, నువ్వు ఇంగ్లీష్లో భలే మాట్లాడుతున్నావు అమ్మాయా, బాగా నేర్పించారా నీకు? సైన్స్ గురించి మా అమ్మాయి అడగని చెప్తుంది. ఒకసారి సైన్స్ అడగండి, బాగా చెప్పింది. హిందీలో మాట్లాడేది కావాలంటే అడగండి. మా అమ్మాయికి హిందీ నేర్పించా, ఇంగ్లీష్ నేర్పించా, లెక్కల మీరు ఏ లెక్కనే వాడిని చేసి పడేసింది మా అమ్మాయి అని యేసుక్రీస్తు వారు చెప్తావా? నువ్వు ఏ లెక్కనే వాడిని మా అమ్మాయికి లెక్క చేసేసింది అంటావా? ఓరి నాయన, నేను నీకు ఏమి నేర్పించమని నా కూతురుని నీ కూతురుగా ఇచ్చాను, నా కొడుకుని నీ కొడుకుగా ఇచ్చాను. నేర్పించాల్సిన బైబిల్ నేర్పించకుండా ఈ పనికి మాలి మొత్తం నేర్పించావా? వెర్రి. ఇక్కడే ఉంటుంది కదా, లోక జ్ఞానము దేవుని యొక్క దృష్టిలో అది వెర్రి అనుంది. వెర్రి నేర్పించావా? పిల్లలు మనం ఎలా పెంచుతున్నాం? బయట వాళ్ళ సంగతి తీసి పక్కన పడేయండి. యేసురాజు సంఘములో ఉన్న మీ సంగతి ఏంటి? మీ పిల్లల సంగతి ఏంటి? నువ్వు దేనికి ప్రియారిటిస్తున్నావు వాళ్ళకు? నువ్వు నా పిల్లలు బాగా చదివి వాళ్ళు ప్రయోజకులయ్యి అప్పుడు చూద్దాంలే అంటావా? అప్పుడు దాకా వాళ్ళు ఉంటారా? ఆయన రాడా? అసలు వీళ్ళు ఉంటారా? ఒకళ్ళు ఉంటే వీళ్ళు మారతారా? అప్పుడు ఇప్పుడే వాళ్ళు వినట్ల మాట, అప్పుడు వింటారా వాళ్ళు? లోక జ్ఞానం కోసం నువ్వు ఈ రీతిగా ప్రయాసపడి ఒక అమ్మగా నాన్నగా దేవునికి దూరం చేసాం, భక్తికి దూరం చేసాం, ఆత్మీయతకు దూరం చేసేసాం మనం.
లెక్క అడుగుతాడు దేవుడు, ఖచ్చితంగా నిన్ను లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన ఒక బిడ్డ, 2 బిడ్డ, లేకపోతే ముగ్గురా, ప్రతి ఒక్క లెక్క అడుగుతాడు. నేను చెప్తా వాళ్ళకి, లెక్కలు బాగా చేస్తారని అంటావా? ఇంగ్లీష్ బాగా చెప్తారని అంటావా? ఎవరికి కావాలి బోర్డ్ ఇంగ్లీష్? దేవునికి కావాల్సింది ఇంగ్లీషా, లెక్కలా? వాళ్ళకి బైబిల్ ఏమి నేర్పించాను వాళ్ళకి? బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పించమంటే అది నేర్పించకుండా పనికి వాళ్ళ జ్ఞానాన్ని లక్షలు పోసే మరి నేర్పించేవే, ఖచ్చితంగా మనకు శిక్ష ఉంటుందండి. ఒక ఫోన్ పాడైతే, టీవీ పాడైతే దాన్ని తయారు చేసిన కంపెనీని బూతులు చెడుతున్నావే. సమాజంలో నీ పిల్లలు పాడైతే ఎవరిని అంటారు తెలుసా? కన్న తల్లి తండ్రిని అంటారు. ఎవర్రా వాళ్ళ కన్నా? ఎవర్రా వీడిని? ఎవరికన్నారా వీడిని? టీవీ చెడిపోతే కంపెనీని ఏ రీతిగా అంటున్నామో, పిల్లలు కనుక పాడైతే తల్లిదండ్రులు మాత్రమే. ఒకసారి అలాగే యేసుక్రీస్తు వారు ప్రసంగం చేస్తుంటే ఏమంటే ఒక స్త్రీ వచ్చి ఏమంటదండి, అసలు ఎంత గొప్ప మాట అండి అది. లూకా 11:27 వచనంలో ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములలో నున్న ఒక స్త్రీ ఆయనను చూచి, యేసుక్రీస్తు వారిని చూచి, నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, అసలు ఎంత గొప్ప మాట అండి ఆయన గురించి. ఒక స్త్రీ, అయ్యా నిన్ను కన్న తల్లి ఎవరయ్యా? మహాత్మురాలయ్యా, ఎంత గొప్ప ధన్యురాలు ఆవిడ. నువ్వు పాలు కుడిచేవే, ఆ తల్లి రొమ్ములు ఉన్నాయే, ఎంత ధన్యకరమైనయ్యా ఆమెకు రొమ్ములు, ఆమెకు గర్భం ఎంత ఉన్నతమైనదయ్యా. ఏం పొగుడుతుంది అంటే, మరియమ్మ తన బిడ్డను అలా పెంచిందా? యేసుక్రీస్తుని అలా పెంచిందా? అలా పెంచింది కాబట్టి వాళ్ళ అమ్మను పొగుడుతున్నారు అక్కడ. అంటే పిల్లలు ఈ ప్రయోజకులైతే, మంచి వాళ్ళైతే సమాజం ఏమంటారంటే, వాళ్ళ అమ్మ నాన్న ఎంత ధన్యులరా, భలే పెంచారా మంచిగా. అమ్మో ఏంటి తయారయ్యారు పిల్లలు, వాళ్ళమ్మ అట్లాంటిదా, వాళ్ళ నాన్నగా అట్లాంటి వాడేనా, అందుకే ఈ పిల్లలు తయారయ్యారు వీళ్ళు. మరి అంతేగా, అమ్మ ఎట్లా ఉండదు, కూతురు అట్లాగా ఉండేది కదా. పిల్లలున్న ప్రతి కుటుంబం గురించినటువంటి సందేశం ఇది. జాగ్రత్త దేవుని పిల్లలారా, దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు నీకు పిల్లల గురించి. గాలి వదిలేయకండి, లోకానుసారంగా వాళ్ళని మీరు పెంచకండి. లెక్క అడుగుతాడు, నరకంలో పడేస్తాడు. ఒక తలాంతి ఇచ్చినవాడు ఆ బిడ్డని, లేదంటే ఆ తలాంతిని పూడ్చిపెట్టినందుకు గాను అగ్నిగుండంలో పారేసినట్లుగా మిమ్మల్ని కూడా దేవుడు అగ్నిగుండంలో పారేస్తాడు. జాగ్రత్తగా పిల్లల్ని పెంచుదాం.